భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో ఇవాళ ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం 2:20 హెలికాప్టర్లో చండ్రుగొండకు చేరుకుంటారు సీఎం. అక్కడి నుంచి 2:50 జెండాలపాడు చేరుకుంటారు. 3 గంటలకు ఇందిరమ్మ ఇండ్ల పైలాన్ను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత దామరచెర్లలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సీఎం పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఖదీర్ అందిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం దామరచెర్లలో సీఎం రేవంత్ రెడ్డి సభ నిర్వహించడం కోసం ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇక్కడ పనులన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇక్కడ భారీగా జనాన్ని తరలించడం కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇక్కడ అధిక శాతం పాల్గొని విజయవంతం చేసేందుకు సర్వత్రా కృషి చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి జారే ఆదినారాయణ మనతో ఉన్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఇక్కడ ఎంతమంది సీటింగ్ కెపాసిటీని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, ఈ సభను సజావుగా సాగించడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నం ఎట్లాంటిది? పెద్దల గవర్నర్ ముఖ్యమంత్రి గారు నా నియోజకవర్గమైన అసరపేట నియోజకవర్గానికి బెండలపాడు గ్రామానికి విచ్చేస్తున్న సందర్భంగా ఇందిరమ్మ యొక్క గృహప్రవేశాల కార్యక్రమానికి వారు విచ్చేస్తున్న సందర్భంగా అదేవిధంగా దాంతోపాటుగా భారీ బహిరంగ సభ కూడా మరి 1,00,000 మందితో ఈ సభ వేదిక ఈ ప్రాంగణం అంతా కూడా కార్యక్రమం నిర్వహించాలనే ఆలోచనతో అనేక రూపాలుగా ఇటు పక్కన ఉన్నటువంటి భద్రశలం కానీ పినపాక, అదేవిధంగా సత్తుపల్లి, అలాగే వైరా, కొత్తగూడెం, ఇల్లందు ఆ నియోజకవర్గాల నుండి కూడా ఏదైతే ఇందిరమ్మ ఇల్లు యొక్క లబ్ధిదారులను వాళ్ళు కూడా ఇక్కడ ఆహ్వానించబోతా ఉన్నాం. ఎందుకంటే కార్యక్రమం కూడా ఇళ్ల కార్యక్రమంకి సంబంధించిన అంశం కాబట్టి వాళ్ళని కూడా ఇక్కడ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సభా వేదిక మీద 35,000 40,000 మందికి ఇప్పుడు ఈరోజు మేము సీటింగ్ అరేంజ్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ప్రధానంగా చూస్తే 2024 మార్చి 11వ తేదీన లాంఛనంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన కార్యక్రమాన్ని భద్రాచలంలో ప్రారంభించారు. అదే రోజున ప్రజా దీవెనకు సంబంధించిన సభ ఏర్పాటు చేసి ఆ రోజు పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి శంఖారావం పూరించడం జరిగింది. అయితే ఈ సభను రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆ శంఖారావం అని చెప్పేసి భావించాలా? ఈ సభా వేదికపై నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పనున్నారు? ఈ సభా వేదిక ఏదైతే ఆనాడు భద్రాచలంలో శంకుస్థాపన చేసినటువంటి ఇందిరమ్మ యొక్క లాంఛనింగ్ కార్యక్రమంలో ఇందిరమ్మ యొక్క ఆశీర్వచనాలు, ఇందిరమ్మ ఆలోచన, ఇందిరమ్మ రాజ్యంలో ఇవ్వబోతున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ళకి మీ అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని ఆ రోజు సీతారాముల యొక్క గుడి దగ్గర ఇచ్చినటువంటి శపథం. దానిలో భాగంగా ఆ రోజు జరిగేటటువంటి ఎంపీ ఎలక్షన్లో కూడా ప్రజలందరూ నిండైన మనసుతో ఆశీర్వదించారు. ఆశీర్వదించిన తర్వాత అదే తరహాలోనే మళ్ళీ ఇదే జిల్లాలోనే అసరపేట నియోజకవర్గంలో కూడా మళ్ళీ ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినటువంటి తదనంతరం ప్రజలు ఆనందోత్సవాలతో మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు మాకు కూడా ఇల్లు ఆనందంగా ఉంది అనే ఆలోచన తపనతో ఈరోజు ఈ జిల్లాలోనే ఈ కార్యక్రమం చేపట్టడానికి ప్రధాన కారణం మరి రాబోయేటటువంటి ఏదైతే ఆనాడు ఎంపీ ఎలక్షన్లో జరిగినటువంటి ఒక మంచి ఆలోచన సందర్భంగా ముందుగా పెట్టడం జరిగింది. దానిలో భాగంగా రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా మేము సైతం అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా కాదు జిల్లా వ్యాప్తంగా కూడా చేయి కలుపుకుంటూ ఈ కార్యక్రమం రాబోతా ఉన్నారు. రాహుల్ గాంధీని ఖమ్మం తీసుకొచ్చి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ 10కి 10 సీట్లు సాధించే విధంగా, దాంతోపాటుగా ఖమ్మం జిల్లా నుంచే ప్రత్యేకమైన ఒక వైబ్ని తీసుకొచ్చే విధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కృషి చేశారు. ఆ తరుణంలో మళ్ళీ సభను ఏర్పాటు చేసి దీన్ని దేనికి సూచికగా చెప్పబోతున్నారు? ఇది ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నికల్లోనైనా సరే విజయదుందుబి మోగించడానికి ఈ సభ ఉపయోగపడుతుంది. ఎందుకంటే గిరిజన ప్రాంతమైనటువంటి ఈ ఏరియాకి ముఖ్యమంత్రి గారు రావటం ఈ భద్రాద్రి జిల్లా ప్రజల అదృష్టం. ఎందుకంటే అదే ఇందిరమ్మ నమూనా విడుదల కార్యక్రమంలో కూడా ఇక్కడే భద్రాచలంలో శ్రీరాముని సాక్షిగా విడుదల చేశారు. అదే క్రమంలో ఈనాడు లబ్ధిదారులు కట్టుకున్న ఇళ్లని ప్రారంభోత్సవాన్ని కూడా రావటం ఈ కొత్తగూడెం ప్రజలు చేసుకున్న అదృష్టం. ఖచ్చితంగా భద్రాద్రి జిల్లాలో ఈ సభ నభూతో నభవిష్యత్తుగా జరుగుతుంది. 20,000 మంది కూర్చునే విధంగా 1,00,000 మందిని మొబిలైజ్ చేయడానికి ఈ భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది. ఏర్పాట్లు కూడా వర్షం వచ్చినా కానీ ఎటువంటి అంతరాయం రాకుండా మేము బస్సుల ఏర్పాటు కానీ అలాగే వాహనాలు కానీ సభా వేదికను కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి ఈ సభ నభూతో నభవిష్యత్ రకంగా ఖచ్చితంగా జరుగుతూ ఉంది. కార్యకర్తలకు ఎలాంటి పిలుపునిస్తూ ఉన్నారు? కాంగ్రెస్ సభలు అంటేనే నా భూతో నా భవిష్యత్తుగా భారీగా జనసందోహం ఉంటుంది. అందులో భాగంగా ఖమ్మం జిల్లాలో ప్రత్యేకమైన కాంగ్రెస్ వాతావరణం ఉంటుంది. అందులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మార్కు కొంత యాడ్ అవుతుంది. దాంతోపాటుగా అన్నింటినీ కలగలిపి కార్యకర్తలకు ఏం పిలుపునిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఈ సభ ద్వారా రానున్న ఎన్నికల్లో 100% ఫలితాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నమోదు చేయడానికి సభ ఉపయోగపడుతుంది. ఆ పిలుపుకే ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందన్నమాట. ఖచ్చితంగా రానున్న ఎంపీటీసీ కానీ, సర్పంచ్లు కానీ, జడ్పీటీసీలు కానీ, సొసైటీ ఏ ఎన్నిక జరిగినా కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో
100% ఫలితాలు నమోదు చేయడం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. ఇందిరమ్మ ఇళ్లను చూసిన తర్వాత పేద ప్రజల్లో ఆశలు చిగురిస్తూ ఉన్నాయి. పేద ప్రజలకు సంబంధించి కొంతమంది లబ్ధిదారులు ఇంకా ఉన్నప్పటికీ వాళ్ళకి ఏం చెప్తారు, వాళ్ళకి ఎలాంటి భరోసా కల్పిస్తారు? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు మంజూరు చేశారు. అలాగే గిరిజన నియోజకవర్గాలు అయినటువంటి ఈ 5 నియోజకవర్గాల్లో అదనంగా 1000 అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 4,500 ఇళ్ళు ఈ సంవత్సరం మంజూరు చేశారు. రానున్న ఇంకా 3 సంవత్సరాల పాటు కాలం ఉన్నది. ఈ 3 సంవత్సరాల్లో 3 దఫాలుగా కూడా అర్హులైన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇందిరమ్మ ఇళ్ళని ఇవ్వటం ఈ ప్రభుత్వానికి కృతనిశ్చయంతో ఉన్నది. సభా వేదిక పైన ఎంతమంది విఐపీలు రాబోతున్నారు, ఎవరెవరు మంత్రులను ఇక్కడికి ఆహ్వానం పలికారు, ఏ స్థాయి వ్యక్తులు ఇక్కడికి రాబోతున్నారు? సీఎం గారితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు,